ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆకాశమందున దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మరి ఈ ప్రార్థనా స్తుతి కూడికను ప్రశస్త జాయ్ పుట్టినరోజు కూడికను ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు ప్రభులు వారు జరిగించునుగాక. ఈ కార్యక్రమాలను, ఈ జన్మదినోత్సవ వేడుకలను ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్ముడు ఆత్మ సారథ్యములో జరిగించేటట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినాన మంచి వాతావరణం అనుగ్రహించి, దేవుడు కరెంటును కూడా అనుగ్రహించి, సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు, వీడియో తీస్తున్న బిడ్డలకు, ఫోటోలు తీస్తున్న బిడ్డలకు దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా చేసేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్న ప్రశస్త జాయికి, వాళ్ళ తల్లిదండ్రులకు, అమ్మమ్మకు, నాయనమ్మకు, అలాగే తాతయ్యకు, అమ్మమ్మకు, నాయనమ్మకు, తాతయ్యలకు, దేవుడు కుటుంబానికి, మరి తుమాటి వారి కుటుంబానికి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభు సకాలానికే, పిలువబడిన వారందరూ సకాలానికి వచ్చేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ జన్మదినోత్సవ వేడుకను వీణులు విందుగా, కన్నుల పండుగ ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా జరిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడు చక్కటి మాటల చేత మనలందరినీ తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి 2వ సంవత్సరం ముగించుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ప్రశస్త జాయిని మరి దీర్ఘాయువు చేత తృప్తిపరిచి జీవించు సంవత్సరములు అధికముగా ప్రభులు వారు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరిన్ని దీవెనల చేత, ఆశీర్వాదాల చేత జన్మదినోత్సవ వేడుకను జరుపుకుంటున్న బిడ్డను, కూడి వచ్చిన మనందరినీ, కుటుంబస్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అత్యంత మహాకృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. వినోద్ మాస్టర్ గారి కుటుంబాన్ని ప్రభువా, ఆ దినం మొదలుకొని, రక్షించబడిన ఆ రోజు మొదలుకొని ఎప్పటి వరకు మీరు ఎన్నో మేలుల చేత నింపుతూ వచ్చారు, ఎన్నో కృపలు అనుగ్రహించారు. ఈరోజు వరకు కూడా, ఈ గడియ వరకు నీ ఆజ్ఞల మార్గమున బిడ్డలందరూ పరిగెత్తుటకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ శుభదినాన్న ప్రభువా, ఆయన కుమారుడికి, ఏకైక ఒక కుమారుడికి నాయన చక్కటి ఆడబిడ్డనిచ్చావు ప్రభువానికి స్తోత్రాలు. 2 సంవత్సరాలు నింపుకొని 3వ సంవత్సరం అడుగు పెట్టబోతున్న ప్రశస్త జాయిని బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్న మొదటి పుట్టినరోజు పండుగ హైదరాబాదులో మల్లాపూర్ సంఘములో జరుపుకోవటానికి సహాయం చేశావు. ఈ 2వ జన్మదినోత్సవ వేడుకను కూడా ఇక్కడ జరుపుకోవటానికి మీరు కృప అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఈ ఏర్పాట్లు మీరు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమస్తమును క్రమంగా, మర్యాదగా జరిగించండి. బంధువులు, స్నేహితులు, శ్రేయబులాసులు, రక్త సంబంధులు అందరూ రావటానికి సహాయం చేయి. సంఘస్థులు అందరూ రావటానికి సహాయం చేయి. సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, వాలంటీర్స్ అందరూ కూడా
కుటుంబాలుగా రావటం కృప దయచేసి జయమని వాడుకుంటున్నాను. కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభువా, వచ్చిన ప్రభువా నీ స్తోత్రాలు. అమ్మమ్మ తాతయ్య కొరకు స్తోత్రాలయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించి మేలుల చేత తృప్తిపరచండి. సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించండి. ప్రారంభము నుండి ముగింపు వరకు ఏ ఆటంకము లేకుండా పరిశుద్ధాత్ముడ ఆత్మ సారథ్యంలో జరిగించి ఘనమైన దీవెనల చేత నింపమని, సర్వఘనత మహిమ ప్రభావములు ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు మాత్రమే పొందుకొనుచున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనం అనే పాట పాడుకున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా
సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ ఉత్సాహముగా సంతోషముగా పాడుకుందాం. ఆమేన్, ఆమేన్. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉల్లాసముతో సంతోషముగా పాడుకుందాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కార్యములు నూతన పరుస్తూ ఉన్నాడు. ఆమేన్. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై
సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. అలాగే లైవ్ని వీక్షిస్తున్నవారు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న ప్రశస్త జాయికి వాళ్ళ తల్లిదండ్రులు లుదియా, షాలేము కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. జ్ఞాని అయిన సొలొమోను గారు అంటారు, జీవించు సంవత్సరములు అధికమగుతూ ఉంటవి, నేను నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అంటారు. దీర్ఘాయువు చేత తృప్తిపరిచి, నా బిడ్డలారా జీవించు సంవత్సరములు అధికముగా చేస్తాను అంటారు. మనం అధికంగా జీవించాలంటే బైబిల్లో ఒకే ఒక మాట ఉందండి. చాలా విషయాలు ఉన్నాయి. ఒకే ఒక మాట ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎందుకు? వాళ్ళు ఏదో ఆయాసం వచ్చే వరకు పాయాసం పట్టిస్తారని కాదు, పప్పు బెల్లాలు పెడతారని కాదు, ఏదో ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తారని కాదు. ఉన్నత శిఖరాలకు ఎక్కించే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆమేన్. తల్లిదండ్రులు కానే కాదు. ఉన్నత గగనాలకు, ఉన్నత శిఖరాలకు మన బిడ్డలను ఉన్నత గగనాల్లో ఎక్కించబడాలంటే తల్లిదండ్రులమైన మనం వాళ్ళ పుట్టక మునుపు నుంచి, పుట్టిన తర్వాత పుట్టక మునుపు నుంచి, గర్భములో లేకముందు నుంచి కూడా బైబిల్లో మనం చదువుతుంటే హన్న చాలా కాలం పిల్లలు లేరు. బైబిల్లో సమూయేలు గ్రంథం చరిత్ర ఉంటుంది. ఆమెకు చాలా దినాలు పిల్లలు లేకపోతే, సంతతి లేకపోతే కన్నీళ్లతో ఏడుస్తూ దుఃఖముఖురాలై, నాకు ఒక బిడ్డనిస్తే నాకొద్దయ్యా, నా నింద తొలగించు, నా అవమానాన్ని తొలగించు బాబు అని కన్నీళ్లతో ప్రార్థించుకుంటూ రాగా దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఓ చక్కటి మగబిడ్డను దయచేసినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక ఆమె ప్రార్థించింది, నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నత గగనాలకు ఎక్కాలి అని చూస్తా ప్రార్థించుకుంటూ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ వచ్చిందండి. ప్రార్థన ఆలకించిన దేవుడు సమూయేలును చిన్న వయసు నుండి దేవుని మందిరంలో ఎదుగుతూ వచ్చాడు. ఎక్కడ ఎదిగాడు? చాలామంది ఒక 5 ఏళ్ళు వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి అల్లరి చేస్తారని రెసిడెన్షియల్ కాలేజీ పంపించేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పంపించేసి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏసీ క్లాస్ ఉంటుంది, ఏసీ రూమ్లు ఉంటాయి. డబ్బులు ఉన్నవాళ్ళు ఆ స్కూల్కి పంపించేసి వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అయితే పిల్లల కొరకు మనం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా వాళ్ళ కొరకు మనం ఏం చేయాలని బైబిల్ బోధిస్తుందంటే ప్రార్థన చేయాలి. షాలేము కూడా ఇక్కడికి వచ్చాయి, వేదిక మీదకి వచ్చాయి.
ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఒక తల్లి నాకు చెప్పిందండి, ఆమె పేరు శాంతమ్మ. మా వినోద్ మాస్టర్ గారు, సూనియమ్మ ఇద్దరు టీచర్లు లాగే, వాళ్ళు కూడా టీచర్లే ఇద్దరు. దేవదానం పంతులు గారు, శాంతమ్మ తల్లి గుంటూరు జిల్లాలో. వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళకి 70 ఏళ్ల వయసులో నేను ఆ చోట పరిచర్య చేస్తూ వచ్చాను, గుంటూరు జిల్లాలో వాళ్ళు ఉన్న చోట. వాళ్ళు ప్రార్థనా మందిరానికి పెద్ద స్థలం ఇచ్చారు. నేను వెళ్ళిన ఆ రోజుల్లో ఇంచుమించుగా 22 సంవత్సరాల క్రితం, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఫ్యామిలీ వృద్ధాప్యంలో మందిరానికి వస్తూ ఉండేవారు. అక్కడ సరైన మందిరం లేకపోతే చాలా పేద ప్రజలు ఆ మందిరానికి వచ్చేవాళ్ళు. అయితే దేవుడికి అసాధ్యమైంది లేదు కదా, దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు కదా అని నేను పట్టుదలతో ప్రతి వేకువజామున లేచి, పెద్ద స్థలం ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మొలుసుంటే ఎవరికి కనపడకుండా 4 o'clock 4 గంటలకు వేకువజామున లేచి, ఈ చోట ఓ పెద్ద మందిరం కట్టబడాలయ్యా, ఈ ఖాళీ స్థలంలో ఓ పెద్ద మందిరం కట్టబడాలయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ఎవరికీ తెలియదు నేను ప్రార్థన చేసినట్లు. 1% ఒక్కడగానే ఆ ఖాళీ స్థలంలో పక్కన ఒక చిన్న మందిరం ఉంది, అది చాలా ఖాళీ స్థలం. అట్లా ప్రార్థిస్తూ ఉండగా ఎందుకు నేను అంత పట్టుదలతో ప్రార్థన చేశానంటే, అక్కడ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. పేద ప్రజలు, వాళ్ళు 100 రూపాయలు 200 500 ఇస్తారు, వేలకు వేలు ఇవ్వలేరు. మరి మందిరం కట్టడం లక్షలు కావాలా, ఎట్లాగా అని ప్రార్థిస్తూ ఉండగా ఆ ఇంటి యజమానికి భయంకరమైన బలహీనత వచ్చేసింది. పంతులు గారికి అప్పటికే 75 ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఇక కోమాలకు వెళ్ళిపోయారు ఆయన. కొడుకులు 3, కూతుర్లు 2 అనుకుంటాను, మొత్తం 5 మంది పిల్లలు అందరూ వచ్చేసారు. గుంటూరు కొత్తపేటలో ఉన్న పెద్ద హాస్పిటల్కి అందరూ వచ్చేసి ఇక గడియలే. ఇక ఆయన అప్పటికే 75 ఏళ్ళు, చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఆ రోజుల్లో దైవ సేవకురాలు తల్లి, మన తల్లిగారు మేరక్క గారిని తీసుకొచ్చి కూడా ఆయనకు ప్రార్థన చేయించా. ఏమో దేవుడు బ్రతికిస్తాడేమో, ఆయుష్ పొడిగిస్తాడేమో, ఇజికియా పొడిగించినట్లుగా అని ప్రార్థన చేయించాను. అక్క ప్రార్థన చేసి వెళ్ళారు. అయినా ఇంకా 2 రోజులు కోమలే ఉన్నారు. ఒక రోజున ఎందుకో ఈయన బ్రతికితే మందిరం కట్టబడుతుంది, ఈయన బ్రతకాలి, యేసయ్యా ఈయనకి జీవాన్ని పోయండి, ఆయుష్ పొడిగించండి, ఎప్పటికైనా చనిపోతాం కాదు, ఈయన బ్రతకాలి, ఇప్పుడు బ్రతకాలి, మందిరం కట్టబడాలా. ఈయన ఒక్కరే ఉన్నారు ఆ మందిరంలో, కాస్త డబ్బులు ఇవ్వగలిగిన వ్యక్తి అని మనసులో ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించగా ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. చెప్పిన మరి తేలిన ఫలితార్థం ఏంటంటే 10 రోజుల నుంచి కన్ను తెరవని పంతులు గారు ఆ రోజు కళ్ళు తెరిచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా, హల్లెలూయా. కన్ను తెరిచాడు. తర్వాత అంటున్నాడు. నేను వెళ్ళి, మాస్టర్ గారు మీరు చనిపోరు, ఖచ్చితంగా బ్రతుకుతారు, ఎందుకంటే మీ ద్వారా దేవుడి పని జరగాల, ఆమేన్, హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఆ బెడ్ కాడ ఆ హాస్పిటల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన కళ్ళు తెరిచి మాట రావట్లే, ఇంకా అంటున్నాడు. ఇట్లా ఎట్లాంటి లెగితే అంటాడు, కళ్ళు తిరిగాను మధ్య నేను ఊపిరి. ఇక అంతేనండి, 3వ రోజు లేచి కూర్చున్నాడు, ఆమేన్, హల్లెలూయా. ఇట్టిన 6 రోజుల్లో ఇంటికి వచ్చేసాడు. 20 రోజులకి కాస్త బలం పొందుకున్నాడు, గంజి తాగుతున్నాడు, బీరకాయ ఏపుడుతో భోంచేస్తా అన్నీ చేస్తున్నాడు. సడన్గా నాకు ఫోన్ చేశాడు 1 నెల తర్వాత, పాస్టర్ గారు మా ఇంటికి రండి ఒకసారి అన్నాడు. పంతులు గారే, ఎందుకండి ఈ ఎండవేళ, ఎందుకంటే
విశ్వాసి పిలిస్తే మీరు రారా? మహా తెలివైనోడు, మామూలోడు కాదు. ఒక విశ్వాసి సేవకుని పిలిస్తే మీరు రారా? రండి, అవన్నీ మీకు ఎందుకు అంటాడు. సరే బాబు, ఈయనతో గొడవ ఎందుకని నేను వెళితే ఆయనే నాకు 35,000 పెట్టి ఆ రోజుల్లో మోటార్ సైకిల్ కొనిచ్చాడు. ఆయనే కొత్త మోటార్ సైకిల్ ఆ మందిరానికి, నాకు కాదు మందిరానికి. ఆ బండి వేసుకుని వెళితే మనం పలానా చోటకి వెళ్ళాలి, నేను వెనకాల కూర్చుంటాను, మీరు తోలుదిరిగానని. ఇక వెనక కూర్చున్నాడు, బైక్ ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారంటే, ఎక్కడికంటే మీకు ఎందుకంటే నేను తీసుకెళ్ళడానికి రండి, నేను బ్రాందీ షాపు తీసుకెళ్తాను మిమ్మల్ని అని అరుస్తాడు. చాలా తెలివి, చాలా మంచి మరి వ్యక్తి. అట్లాంటి సమయ సందర్భాల్లో తిన్నగా నన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళాడు. ఆమెన్. బ్యాంక్కి తీసుకెళ్ళి ఆయన ఉల్లిపాయల సంచి ఒకటి తెచ్చాడు. ఉల్లిపాయల సంచి అది పాత పడిపోయి బోకుగా ఉంది, చినిగిపోయి. ఈ సంచి ఎందుకు తెచ్చాడురా ఈయన, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడురా బాబు అని నేను అనుకుంటుంటే, తిన్నగా పైకి వెళ్ళాం. మేనేజర్ గారితో ఏదో మాట్లాడాడు. నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఒక 3,000 రూపాయలు ఉంచి మొత్తం క్లోజ్ చేయండి, ఇచ్చేసేయండి నాకు అంటాడు. 3.5 లక్షలు ఉంది ఆయన అకౌంట్లో. నిజం చెప్తున్నా, జరిగిన చరిత్ర. ఇంకా 3,000 రూపాయల నుంచి 3,47,000 రూపాయలు తీసేయమన్నాడు. మాస్టర్ గారు, ఈ వయసులో ఎంత డబ్బు మీకెందుకై అంటాడు. మేనేజర్ని అడుగుతున్నాడు, నేను పక్కనే నిలబడి ఉన్నా. మొత్తం మీద క్లోజ్ చేసి 3,47,000 డ్రా చేసి ఆ ఉల్లిపాయల సంచిలో పెట్టుకుని తిన్నగా శారదా కాలనీకి వెళ్ళి ఏసన్న గారి చేతులు పెట్టేశాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక దైవజనులు వెంటనే మందిరం పని ప్రారంభించి ఎంత మందిరాన్ని కట్టారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, ఆ తల్లి ఒక రోజున నన్ను కూర్చోబెట్టి, ఆ తల్లి మాస్టర్ గారి భార్య కూర్చోబెట్టి నాకు ఏమండి రాగి జామ పాలేసి చక్క కమ్మగా కాసి ఇచ్చి, మీరు తాగుతూ ఉండండి పాస్టర్ అయ్యా, సోఫాలో కూర్చొని నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ఓ 10 నిమిషాలు మీ మధ్యలో అని ఇంటికాడికి వెళితే సాక్ష్యం చెప్తుంది. చెప్పమ్మా, సాక్ష్యం చెప్పు. నాకు 5 మంది పిల్లలు పాస్టర్ గారు. నాకు పెళ్ళి కాకమునిపే నేను ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, మంచి భర్త కావాలని ప్రార్థన చేసుకున్నా. చక్కటి భర్తనిచ్చాడు. ఆయనకేమో చెవుడు, ఈమెకేమో కళ్ళు కనపడవు. ఈమెకి చెవుడు, ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడవు మాస్టర్ గారికి. ఈమెకి చెవుడు, ఆయనకి కళ్ళు కనపడవు. వృద్ధాప్యంలో ఈయనకి 75 దాటిపోయినాయి, ఆమెకు 72, 71 ఉంటాయి. ఇద్దరు రిటైర్డే, చాలా వయోవృద్ధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్తుంది, పెళ్లి చేసుకున్న ఆ రోజు నుండి పాస్టర్ గారు మీరు ప్రపంచమంతా చెప్పాలి నా సాక్ష్యం అని ఆ తల్లి చెప్తుంది. నా 5 మంది పిల్లల్ని నువ్వు ఉన్నత స్థితిలో పెట్టండి అయ్యా, హల్లెలూయా, ఉన్నత స్థితిలో పెట్టండి అయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మాకు 5 పాడి గేదెలు ఉండే, బరిగొడ్లు 5 ఉండే. అట్లు పాలు పిండి మరి కేంద్రానికి పంపించి, మరి ఆ పేడ అన్నీ, ఆ చెత్త చెదారం, పశువుల దొడ్లు క్లీన్ చేసుకుని, నేను అంత భోజనం వండుకొని, నేను మా అయ్యగారు మాస్టర్ గారికి బాక్సులు సిద్ధపరిచి, ఆయన ఒక స్కూల్కి వెళ్ళేవాడు, నేను ఒక స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇట్లా సహజనం చేస్తూ వచ్చాము. మాకు 5 మంది అర్థం చేస్తూ వచ్చాను. పాస్టర్ గారు ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో చెప్పాలి, మీకు సాక్ష్యం చెప్పాలి. వెళ్ళిన చోటల్లో మీరు ప్రపంచమంతా తిరుగుతారు మీరు రాబోతున్న దినాల్లో అని చెప్పాడు. అప్పుడు నాకు మోటార్ సైకిల్ తప్ప ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు రాబోతున్న రోజుల్లో అని ఆ తల్లిగారు, టీచరమ్మ తల్లిగారు చెప్పడం జరిగింది. ఆ సాక్ష్యాలు చెప్పింది. ఆమె చేసిన ప్రార్థన ఫలితముగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, పెద్ద కొడుకు ఫుడ్ కార్పొరేషన్ శాఖలో పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. రెండో కొడుకు హైదరాబాద్, ఆంధ్ర 2 రాష్ట్రాలు కలిసి ఉన్న ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకులో పెద్ద మేనేజర్ అయిపోయాడు రెండో కొడుకు హైదరాబాద్లో. హల్లెలూయా. ఇక మూడవ కొడుకు డిఎస్పీ అయిపోయాడు. ఆమేన్. మరి కూతుర్ల సంగతి ఏంటి? ఒక ఆమె టీచర్ అమ్మ, ఒక ఆమె నర్సక్క అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికీ వెల్ సెటిల్.
మనవరాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఎంత గొప్ప దేవుడు అండి! ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. ప్రార్థన మీరు ఏమి చేయగల, మీరు రకరకాల ఆలోచనలు పెట్టుకోవద్దు. నా కొడుక్కి నేను ఎంత సంపాదించాలి, నా కూతురికి ఎంత సంపాదించాలి, 1 కేజీ బంగారం అన్నా దాచిపెట్టాలి దాని పెళ్ళికి అని అనుకోకూడదు. ప్రార్థన చెయ్యవలయును. ఆమేన్. ప్రార్థన చేసే కుటుంబాలు, ప్రార్థన చేసే బిడ్డల పట్ల ప్రభు అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తాడు అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఆ కుటుంబం ఆదర్శకరంగా ఉంది, ఆదర్శప్రాయంగా ఉంది. దేవుడు వాళ్ళిద్దరూ మహిమలోకి వెళ్ళిపోయిన ఆ కుటుంబం వెల్ సెటిల్. అట్లాగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో ఈ చక్కటి విషయాలు, ఈ అద్భుతమైన విట్నెస్ సాక్ష్యాన్ని దేవుడు మన మధ్యలో పంచుకున్నాడు. నేను అనుకోలేదు చెప్పదామని. ఇక నిలబడితే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ మాటలు చెప్పు నువ్వు. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఈ జన్మదినోత్సవం వేడుకున్న మనం చేయవలసిన భారము, బాధ్యత ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఒక తల్లి ప్రార్థిస్తూ ఉంది, ఇంచుమించుగా చాలా పుట్టినప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది. ఒక 2 సంవత్సరాలుగా పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. దేవుడు ఆమె అనుకున్నట్లుగా ప్రభులు వారు నెరవేర్చునుగాక. ఏ తల్లి అయితే కన్నీళ్లు విడుస్తూ, ఏ తల్లి అయితే ఉపవసించి దేవుని సన్నిధిలో తన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉందో, అట్లాంటి బిడ్డలను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నత శిఖరములకు ఎక్కించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన శూరకార్యాలు చేస్తుంది. ఒక సహోదరి, ఒక యవ్వన బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. వినండి జాగ్రత్తగా, ఇట్లాంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్లో విషయాలు చాలాసార్లు వింటూ ఉంటాం మనం. ఆ యవ్వన బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. లక్షల రూపాయలు జీతం వస్తుంది ఆ యవ్వన బిడ్డకు. వస్తుంటే మరి ఏం జరిగిందో మనకు అర్థం కాదండి. ఈస్ట్ గోదావరిలో ఆమెకు పెళ్లి కుదిరింది. అమెరికా ఉన్న యవ్వన బిడ్డకి పెళ్లి కుదిరితే విచిత్రమైన సంగతి ఏంటంటే 3 లక్షల పైన జీతం పర్ మంత్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. అంత జీతం వదులుకొని ఎప్పుడైతే మ్యాచ్ కుదిరిందో, నాకు ఉద్యోగం వద్దు, నేను వివాహం చేసుకోవాలి, నేను చేసుకోబోయే భర్త పాస్టర్, దైవజనుడు, నేను వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. అదేంటి, నీ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా, నీకు అప్పగించిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతామంట. ఆ కంపెనీ CEO అంటాడంట, ఇంత జీతం 3 లక్షల పైనే నీకు నెల, ఇంత జీతం వదులుకొని ఏంటి పాస్టరా, బైబిల్ పట్టుకుని ఈదుర్లంపడి తిరిగే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావా? ఏంటి ఇంత పట్టుదల నీకంటే? లేదండి, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోతాను అని విడిచిపెట్టి వెళ్ళిపోదామంటే వాళ్ళు అన్నారంట, నువ్వు సడన్గా రిజైన్ చేసి వెళ్ళటానికి వీలు లేదు, 13 లక్షలు కట్టాలి, కట్టి నువ్వు రిజైన్ చేసి వెళ్ళు అంటే 13 లక్షలు కడతానని చెప్పిందంట. కడతానని చెప్పింది. నాకు ఉద్యోగం వద్దు, నేను 13 లక్షలు కడతాను అని చెప్పి వెళ్తే విచిత్రమైన సంగతి చెప్పనండి. అక్కడ చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా, దేవుని మార్గాల్లో నడుస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్న నీవు, నీ డబ్బులు అన్యాక్రాంతం అవ్వటం ఏంటి? నీ డబ్బులు ఆ కంపెనీ కట్టడం ఏంటి? నువ్వు నయా పైసా కట్టకుండా నా దేవుడు మార్చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నువ్వు అంత కట్టొద్దు, ఇంకా తగ్గించాలి ఆ కంపెనీ వాళ్ళు అని చెప్తే, వారం రోజుల తర్వాత మళ్ళా ఆ CEO గారు ఫోన్ చేశాడంట, నువ్వు 5 lakhs కట్టు అని. 8 లక్షలు తగ్గించారు. లేదు మొత్తం తగ్గిపోవాలని 5 లక్షలు తగ్గించి 8 లక్షలు తగ్గిపోయింది కదా, 5 లక్షలు కడదాంలే అని పట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని డబ్బులు డాలర్స్ పట్టుకుని, ఏమండి, కరెన్సీ పట్టుకుని, అమెరికా కరెన్సీ వెళ్ళి కట్టేసి రిజైన్ ఆర్డర్ తీసుకుని ఇండియాకి వచ్చేద్దామని అనుకుంటున్న సమయ సందర్భాల్లో ఆ రోజు ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు, డబ్బులు కట్టమని రిజైన్
రిజైన్ లెటర్ తీసుకుని వెళ్ళిపోదాకని ఇండియాకి ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసులో ఆఫీసర్ అంటాడట, నువ్వు రూపాయి కూడా కట్టకలొద్దమ్మా. చప్పట్లు కొట్టండి గట్టిగా. రూపాయి కూడా నువ్వు కట్టకలేదు, రిజైన్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపో అని ఆ రిజైన్ ఆర్డర్ సీటీ ఇచ్చి పంపించేశారంటండి. ఎంత గొప్ప సంగతి అండి. నా దేవుడు లేనిది ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నది లేనట్టుగా చేస్తాడు. దీని అంతటికీ ప్రబలమైన కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన గొప్ప కార్యాలు, ప్రార్థన శూరకార్యాలు చేస్తుంది. శత్రువు అండి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఒక పెద్ద ఉత్తరం రాసి రాజు అయిన హిజ్కియా దగ్గరికి పంపిస్తే హిజ్కియా రాజు ఏమీ కంగారు పడలేదండి. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా దేవుని మందిరమునకు వెళ్ళాడు. ఆమేన్. ఆ ఉత్తరాన్ని విప్పి దేవుని మందిరంలో పరచి, అయ్యా నువ్వు భూమి ఆకాశములను కలుగు చేసిన సృష్టికర్తవు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇదిగో ఈ సన్వేరీబు, ఈ శత్రువు రాజు ఏదో ప్రగల్భాలు పలుకుతూ అనవసరమైన మాటలు ఈ ఉత్తరంలో పెట్టి రాజు పంపాడు, నేను అధైర్యపడతానని. నువ్వు నన్ను ధైర్యపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా. నీ మాటను బట్టి, నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా. శత్రువుతో యుద్ధం చేయి అని హిజ్కియా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి వెంటనే దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చి శత్రువులైన ఆ సన్వేరీబు అష్షూరు రాజుతో సైన్యముతో యుద్ధం చేస్తూ వచ్చాడు. ఆ ఒక్క దేవదూత 1,85,000 మందిని సంహరించేశాడు. ఆమేన్. ఒకే ఒక దేవదూత నిర్మూలపరిచాడు. శత్రువు తోక ముడుచుకొని పారిపోయేటట్టు చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. కత్తి పట్టుకోలేదు, బాకు పట్టుకోలేదు, బల్యం పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు. హిజ్కియా ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అద్భుతాలు చేసే దేవుడు ఆయన పక్షాన నిలిచి, ఇజ్రాయేలు పక్షాన నిలిచి మరి గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేసినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. నేను ఏదో చెప్దామని నిలబడ్డాను, పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు చెప్పమంటున్నాడు. నేనేం చేసేది? ఆయన ఇశ్రాయేలు నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానని సెలవిచ్చిన దేవుడు ఈ మాటల చేత ప్రభువు నింపారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి షాలేం అలాగే లుదియాకు ఒక దైవ సేవకుడిగా, వాళ్ళ ఆత్మీయ తండ్రిగా, షాలేముకు నేనే ఆత్మీయ తండ్రిని. మనకు ప్రపంచంలో 3 తండ్రులు ఉన్నారు. ఎంతమంది? నేను మాట్లాడేంటండి, 3 తండ్రులు. జన్మనిచ్చిన తండ్రి వినోద్ మాస్టర్ గారు. ఆత్మీయతలో నడిపించిన తండ్రిని నేను. అలాగే పరలోకపు తండ్రి ఒకరున్నారు మనందరికీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన షాలేం కోపడటం కానీ, మరి తల్లిదండ్రులు అలగటం కానీ నేను ఎప్పుడు చూడలా. చాలా నెమ్మదస్తుడు. అలాగే లుదియా కూడా చాలా నెమ్మదస్తురాలని వాళ్ళ పాస్టర్ గారు నాకు చెప్పారు. హల్లెలూయా. చాలా నెమ్మదిగా ఉంటుందన్న, చాలా మంచిది లుదియా, పేరుకు తగ్గట్టే ఉంటుంది. దేవుడు మరి ఎందుకో మరి షాలేమును జతపరుస్తున్నాడు. వాళ్ళ దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించాలి, మీరు ప్రార్థన చేయండి అని ఎప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ గురించి మేము మంచిగా చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళిద్దరూ మన బిడ్డ గురించి ప్రశస్తాధ్యాయ్ పుట్టినరోజు సందర్భంగా నేను వీళ్ళకి చెప్పే ఉపదేశం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఆ బిడ్డ కొరకు ఎప్పటి నుండే హల్లెలూయా 1 కోటి రూపాయలు దాద్దాం మన బిడ్డకు, మరి లేకపోతే ఫిక్స్డ్ చేద్దాం, ఈ కాదు, ముందు ప్రార్థన. హల్లెలూయా. ముందు ప్రార్థన. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏ తల్లి ఏ తండ్రి అయితే చేస్తారో ఆ బిడ్డ తల్లిదండ్రులు బహుగా బిడ్డలను ఆశీర్వదించునుగాక. పరలోకపు తండ్రి ఆ బిడ్డల్ని దీవిస్తాడు. ఆశీర్వదించుటకు శక్తిగల దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారని లేఖనం చెప్తుంది. ప్రార్థించే మనము గొడవలకు ఎడమగా ఉండాలి. ఇస్సాకు ఇత్తనం వేశాడు. ఇత్తనం వేయకముందు బావులు తవ్వుతూ వచ్చాడు. ఆ బావులు మావి అని
శత్రువులైన ఫిలిష్తీయులు ఏమండి యుద్ధానికి వచ్చారు. మరి తవ్వేటప్పుడు రావచ్చు కదా, ఈ స్థలం మాదని. ఈ చర్చి ఎదురుగానే ఒక ఆయన పునాది వేశాడు. ఈ చర్చి ఎదురుగానే, పేర్లు అడగొద్దు మీరు, పునాది వేసినప్పుడు రావచ్చు కదండి, ఈ స్థలం మాది, ఎందుకు నువ్వు పునాది వేస్తున్నావు, భీమేస్తున్నావు అని రావచ్చుగా యజమాని. రాలా, నా కళ్ళెదుట రాలేదండి. ఆ యజమాని ఇల్లు కట్టుకుందామని భీమేసి పునాది కడుతుంటే అప్పుడు వచ్చి ఆ స్థలమైన అంటాడు, ఈ స్థలము నాది, నీ కాగితాలు తీసుకురా, నా కాగితాలు తీసుకొస్తా, నువ్వు 5 అడుగులు వెనక్కి వచ్చేసావు, ఈ స్థలం నాది, బద్దలు కొడితే 2 లక్షలు అవుతుంది మళ్ళీ పునాదికి. అలాగా అప్పుడు ఏం చేస్తాడండి, చేసే గత్యంతరం లేక ఆ స్థలం యజమానికి డబ్బులు ఇచ్చి మళ్ళా ఆ పునాది వేసిన స్థలం 2-3 అడుగుల స్థలం రాయించుకున్నాడు. ఇట్లా ఇస్సాకు బావి తవ్వినప్పుడు, బావి తవ్వుతున్నప్పుడే శత్రువులు ఫిలిష్తీయులు రావచ్చు కదా. తవ్వనే ఆడే తవ్వుతాడు, నీళ్లు పడతాయి, మనం గొడవకి వెళ్ళి దాన్ని దొంగిలిద్దాం, దాన్ని స్వాధీనపరుచుకుందామని ఫిలిష్తీయులు ఏమండి ప్లాన్ చేసుకున్నారు. అట్లా ప్లాన్ చేసుకుని ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ బావి తవ్వుతున్నా తవ్విన తర్వాత జలలు గల ఊటలు పడితే ఆ ఊటలు మావి, ఈ స్థలం మాది అని శత్రువులైన ఫిలిష్తీయులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్సాకుతో జగడమాడటానికి వస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చదువుతాం మనం. జగడము ఏమండి, మరి ఇరోధము, సీత్నా అనే పేర్లు పెట్టాడు బావులకి. అంటే జగడానికి దూరంగా, ఏమంటే గొడవలకి దూరంగా, మీ బావి మీదైతే తీసేసుకోండి, నాకు వద్దయ్యా అని ఇస్సాకు గొడవకి వెళ్లకుండా దేవుని కుమారుడైన, దేవుని మార్గాల్లో నడుస్తున్న ఇస్సాకు ఏ గొడవలకి గలాటాలకి వెళ్లకుండా ఇస్సాకు ఆ ఫిలిష్తీయులకి ఆ బావులు అప్పగించేసి మళ్ళా ఏమండి దూరంగా వెళ్ళిపోయి ఇంకొక బావి తవ్వాడు. హల్లెలూయా. అక్కడికి శత్రువులు రాలేదు. అప్పుడు అక్కడ విత్తనం వేసి ఏమండి 100 ఫలాన్ని పొందాడు. హల్లెలూయా. అతడు అభివృద్ధి పరచబడుటకు ఏమండి విత్తనం వేసి 100 ఫలం పొందుకొని క్రమక్రమముగా క్రమక్రమముగా అభివృద్ధి పరచబడుతూ వచ్చినట్లుగా మనం బైబిల్లో ఇస్సాకు చరిత్ర మనం చూస్తాం. బైబిల్లో మనం చూస్తుంటే ఏమండి దేవాతి దేవుడు ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతుంటే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను నీకు బహుఘనతలు కలుగు చేస్తాను అంటాడు బాలాకు రాజు బిలాము ప్రవక్తతో. చదివించడానికి సమయం లేదు, సమయం అయిపోతుంది. నేను నీకు బహుఘనతను కలుగు చేస్తాను అంటాడు బాలాకు రాజు బిలాము ప్రవక్తతో. ఈ మాట నేను దేవుడు మనకు చెప్తున్నట్టుగా అన్వయించి ఓ చక్కటి వాగ్దానంగా స్థిరపరిచి గడిచిన ఆ నెలల్లో మీకు బోధిస్తూ వచ్చాను. నేను నీకు బహు ఘనతను కలుగు చేస్తాను. ఇప్పుడు ఘనపరచబడాలనే కోరుకుంటాం అందరం, దిగజారిపోవాలని, అదో పాతాళానికి వెళ్ళిపోవాలని, ఏమండి అందరి ఎదుట చిన్నబుచ్చుకునేటట్టుగా ఉండాలని ఏ ఒక్కరు మనుషులమైన మనం కోరమండి. అట్లాంటి స్థితిగతులు దేవుడు మనకు అనుగ్రహించడు. మనల్ని వెళ్ళిన ప్రతి చోట మన దేవుడు ఘనపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఘనత నిమిత్తమైన పాత్రలుగా చేస్తానని వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఆయన. మరొక చోట రాసి ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను అంటాడు దేవుడు. ఆమేన్. అయితే యేసయ్యను మనం ఏం చేయాలి? ఘనపరచాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఘనత నిమిత్తమైన పాత్రలుగా ప్రభు చేస్తాడు. అంటే ఘనపరచడం అంటే ప్రభు మనకు అప్పగించిన పనిని ఎప్పుడైతే 100% 100% మనం చేస్తూ కొనసాగుతూ ఉంటామో ఆకాశమందున దేవుడు నిశ్చయముగా మనల్ని, మన కుటుంబాల్ని ఘనపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. బైబిల్లో చూస్తుంటే ఎస్తేరు అండి మొర్దెకై అడుగు జాడల్లో ఒక పక్కన
సహోదరుడు మొర్దెకై, మరో పక్కన పెంచిన తండ్రి ఎస్తేరుకు. ఏమండి, ఈ మొర్దెకై అడుగుజాడల్లో మొర్దెకై చెప్పినట్లుగా ఎస్తేరు పెంచబడుతూ వచ్చింది, భయభక్తిగా పెంచబడుతూ వచ్చింది. దేవుని అడుగుజాడల్లో తండ్రి చెప్తున్నట్టుగా, పెంచిన తండ్రి చెప్తున్నట్లుగా నడుస్తూ వచ్చింది. వాళ్ళు సాదా సీదా కుటుంబమే. ఇప్పుడు వినోద్ మాస్టర్ గారు, సోనియమ్మ నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నా మేము ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్న ఉద్యోగం చేసుకునేవాళ్ళం. ఆ అక్క చెప్పింది నాకు, మాకు ఆ రోజుల్లో 1200 జీతం. ఎంతండి? 1200. దేవుడు దీనస్థితి నుంచి సంపన్న స్థితికి తీసుకొచ్చే దేవుడు. మరి ఇంటి అద్దె కట్టమా? చిన్న చిన్న పిల్లలు వీళ్ళిద్దరు మరి పిల్లల్ని పోషించమా? ఏంటి మా పరిస్థితి? ఆ స్థితిలో దేవుడు మేము వెంబడిస్తూ వచ్చాం. దేవుడు ఈరోజు ఎంతో స్థితి కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆరాధనకు ఆయనే పాత్రుడు. ఎవరిని మనం ఆరాధించకూడదు. కొంతమంది వాళ్ళ అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఏమండి, అందం మోసం. నీకు 10 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. కుటుంబం అంతంత మాత్రమే సాదా సీదాగా ఉంది. నీకెందుకు సోకు? నాకు అర్థం కాదు. వేషధారణ క్షమించడు ఆయన. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయాలి. మన దీన స్థితిని, పేద స్థితిని, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభులు వారు సంపన్న స్థితికి తీసుకొచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన అనుభవాల్లో నడిపించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మొర్దెకై పరిస్థితి ఏంటంటే, గేటు తీయటం, గేట్ వేయటం. చాలా పేద స్థితి, చాలా దీనస్థితి. ఆ దీన కుటుంబంలో పుట్టిన ఎస్తేరు దేవుని అడుగుజాడల్లో, దేవుని భయభక్తుల్లో ఎస్తేరు పెంచబడతా వచ్చింది. తర్వాత సూసన్ కోటలో ఒక ప్రకటన దండోర వేశారు. ఈ రోజుల్లో యూట్యూబుల్లో లేకపోతే ఫేస్బుక్లో లేకపోతే అనౌన్స్మెంట్ చేసి, ఆ రోజులు ఇవి లేవు, దండోరా. నా చిన్న వయసులో కూడా రేషన్ బియ్యం వస్తే కోటాలో ఏం వేసేవారు మాస్టర్ గారు? దండోరా వేశారు, డప్పు కొడతా. ఓ రేషన్ బియ్యం వచ్చినాయి, ఓహో వచ్చి తీసుకెళ్ళండి. మైకులు లేవు ఆ రోజుల్లో. నా చిన్న వయసులో కూడా దండోరా వేసేవారు. దండోరా వేస్తున్నారు 127 సంస్థానాల్లో. ఏమని? సూసన్ కోటకు 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరూ పోగు చేయబడుదురుగాక. హల్లెలూయా. ఈ 127 మంది సంస్థానాల్లో ఉన్న కన్యకలలో ఒక కన్యకను అహష్వేరోషు రాజు రాణిగా స్వీకరించునుగాక. ఈ వార్త విన్న వెంటనే మొర్దెకై, అమ్మా చిన్న వయసు నుంచి నువ్వు ఏమండి దేవుని భయభక్తుల్లో, దేవుని అడుగుజాడల్లో పెంచబడతా వచ్చావు. అమ్మా రాజుగారికి నీ జాతిని, నీ వంశాన్ని చెప్పొద్దు, మరుగు చేసి నువ్వు చక్కగా వెళ్ళు, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నా ఆశ, నా దేశ, నా వాంఛ ఏంటంటే నువ్వు రాణి అవ్వాలి. ఆమేన్. ప్రశస్త ఏమవ్వాలి? రాణి అవ్వాలి. హల్లెలూయా. ఎలా అవుతుంది? తల్లి తండ్రి ఉద్యోగం చేసి ఏమైనా కష్టపడి ఏదో బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు పోగేస్తే అవ్వదు. ప్రార్థన చెయ్యాలి. చప్పట్ల కొట్టడి గట్టిగా. ప్రార్థన పట్టుత్వం కలిగి, పటిష్టం కలిగి మొర్దెకై వలె తన కుమార్తె విషయమై ప్రార్థన చేశాడు ఆయన. అందరూ పోగు చేయబడ్డారు. 127 సంస్థానాల నుంచి కన్యకలు పోగు చేయబడ్డారు. ఏమండి, రాజు ఒక కండిషన్ పెట్టాడు. నపుంసకుడైన ఎగకి చెప్తున్నాడు. ఎగకి ఏమని? నపుంసకుడా, నా దగ్గరకు వచ్చే కన్యక ఏం కోరుకుంటే అది చేసేయి, ఏం కోరుకుంటే అది ఇచ్చేసేయి అంటే, ఇక ఇదే సదును మళ్ళా రాజుగారు మనకేమడని ఏం కోరుకున్నారు? ఇష్టం వచ్చేట్టు కోరుకున్నారు. గొంతెమ్మ కోరికలు ఇష్టం వచ్చేట్టు కోరుకున్నారు. నాకు బంగారపు ఆ నగ కావాలి, ఈ నగలు, పాపిడి బొట్టు కావాలి, వడ్నానం కావాలి, అరవంకి కావాలి. ఈ దరిద్రపు కోరికలన్నీ కోరుకున్నారు. రాజు అంటాడు, నా దగ్గరికి రాకమునిపే నీకు ఇన్ని కోరికలు ఉంటే
ఇక వచ్చిన తర్వాత నీకు ఇంకెన్ని కోరికలు ఉంటాయమ్మా, తీసుకుని నీ వస్తువులతో నువ్వు శుభోజ్జయంగా ఇంటికి వెళ్ళు అని అందరినీ పంపించేశాడు. ఎస్తేరు వంతు వచ్చింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఎస్తేరు వంతు వచ్చిందండి. ఎస్తేర్ని నపుంసకుడైన ఎగి అడుగుతున్నాడు. అమ్మా, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కోరుకున్నారు. తల దగ్గర నుంచి అరిపాదం వరకు మ్యాచింగ్లు కోరుకున్నారు. ఏమండి, కాళ్ళ చెప్పుల నుంచి తల క్లిప్పుల వరకు మ్యాచింగ్ కోరుకున్నంత ఇచ్చేసాడు రాజు. రాజు తెలుసుకుంటే దెబ్బలు కొదు అన్నట్టుగా రాజు ఏం తక్కువ చేస్తాడు, ఇచ్చేసాడు. ఆయన ఆజ్ఞ జారీ చేసినట్లుగా అవి తీసుకుని ఇంటికి పోయారు. మరి నువ్వేం కోరుకుంటావమ్మా అంటే ఎస్తేరు అంటది, అయ్యా నపుంసకుడా, నువ్వు నిర్ణయించిన అలంకరణ తప్ప వేరొక అలంకరణ నాకు వద్దు అన్న వెంటనే ఎగేకి ఎస్తేరు మీద బైబిల్లో రాసుంది, దయ పుట్టెను. ఆమేన్. మరి పరిశుద్ధాత్ముడు, ఈ ఎగే ఎవరు? పరిశుద్ధాత్ముడు గుర్తు. ఎస్తేరు ఎవరు? సంఘానికి గుర్తు. మరి రాజు ఎవరు? పెళ్లి కుమారుడైన యేసు ప్రభులు వారికి గుర్తై ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు మొర్దెకై ఎవరండి? కాపరికి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కాపరి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలని వాంఛగలిగి ఉంటాడు. ఆమేన్. ఈరోజు నేను 2:30కు లేచా, 2:30 ప్రార్థన చేస్తూ వస్తాను. బిడ్డలందరూ ఆశీర్వదించబడాలయ్యా, బిడ్డలందరూ దీవించబడాలి. ఆ ప్రార్థనే మనల్ని ఈరోజు నీ స్థితిలో పెడతా వచ్చింది. ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ జిల్లాలో ప్రార్థన ఉంటుందో, ఏ రాష్ట్రంలో ప్రార్థించే ప్రార్థనా వీరులు ఉంటారో, ఏ దేశములో ప్రార్థించే ప్రార్థనా పరులు ఉంటారో ఆ దేశము వర్ధిల్లునుగాక, ఆ రాష్ట్రము దీవించబడునుగాక, ఆ జిల్లా ఆశీర్వదించబడుగాక, ఆ సంఘము వర్ధిల్లునుగాక, ఆ కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలను నా దేవుడు దేశము యొక్క ఉన్నత శిఖరాలకు ఎక్కించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎస్తేరు అంటది, అయ్యా నువ్వు నిర్ణయించిన అలంకరణ తప్ప వేరొక అలంకరణ నాకొద్దు. అదేంటమ్మా, రాజుగారు నిన్ను కోరుకోమంటున్నాడు. అదేంటి తల్లి, అదేంటమ్మా, కోరుకోవచ్చు కదా, 1 కేజీ బంగారం కోరుకోవచ్చు కదా, నీకు దిగేస్తాను తల నుండి అరికాల వరకు. అరికాల వరకు అంటే అర్థం ఏంటంటే పట్టాలు కూడా బంగారమే, చుట్లు కూడా. నిజం, పెట్టుకున్న వాళ్ళు చూశాను నేను. చుట్లు కూడా వెండి కాదు, బంగారం. ఏమండి, మీకు ఇంకా ఏం చెప్పనండి, ఇంకా ఏం చెప్పనండి, వాష్రూమ్ అంతా బంగారమే, వాష్రూమ్ అంతా బంగారమే. ఆశ్చర్యపోయాను. నిజం, కొన్ని దేశాల్లో వాష్రూమ్ బంగారం పెట్టుకుంటే ఎవడన్నా, వాష్రూమ్ బంగారం, అంతా బంగారమే. అటు ప్రార్థన చేశాడు కదా దేవుడికి. ఏమని? భక్తుడు ప్రార్థన చేశాడంట, నేను పట్టిదల్లా ఏమైపోవాలి? ఈయన మాట్లాడండి, పట్టిందల్లా బంగారం అయిపోవాలంట. బుద్ధి లేనోడు, పనికిమాలోడు ఈ వరం కోరుతున్నాడు. దేవుడు ఇచ్చాను నరుడా పో అన్నాడంట. ఇచ్చాను నరుడా పో అంటే ఇప్పుడు బంగారం. ఇంకెంత సంతోషం, ఆనందమో. ఎప్పుడు వెళ్ళాడు అడవికి వరం పొందుకోవటానికి. ఎన్ని రోజులు అయిందో ఆకలి తల్లాడిపోతే ఇంటికి వచ్చాడు. సుగునమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టవే, 10 రోజులు అయింది వెళ్ళిపోయి అని ఇంటికి వచ్చి, ప్రియమైన దేవుని పెట్టారా అన్నం పెట్టమంటుంటే ఆమె పాప వేడివేడిగా భోజనం కరెంటు కుక్కర్లో భోజనం పెట్టి 10 నిమిషాల్లో అన్నం సిద్ధపరిచి అన్నీ పెడుతున్నారని. ముందు నీళ్ళు తీసుకురా అంటే నీళ్లు తీసుకొచ్చి గ్లాస్ పట్టుకున్నాడంటండి. బంగారం అయిపోయింది. ఇదేంతే బంగారం అయింది గ్లాసు అంటే, భోజనం కలుపుదామని చేపెట్టాడంట, అది బంగారం అయిపోయింది. ఏంటే సుగునమ్మ, నీళ్లు తాగదే బంగారం అయిపోయి, భోజనం తిందామంటే బంగారం అయిపోయి, సుగునమ్మను పట్టుకుంటే అది బంగారం అయిపోయిందంట. భార్య బంగారం బొమ్మ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? లెంపలు వేసుకుని బుద్ధి గడ్డి తిని ఈ వరాన్ని నేను దేవుడిని అడిగాను, ఇక నాకు ఈ వరం వద్దు బాబు, నా భార్య నాకు ఇయ్యా అని ఆడుస్తున్నాడంట. మరి ఎందుకు అడిగావురా నువ్వు? ఎందుకు అడిగావు? ఒక బాటసారి అలిసిపోయి ఒక మర్రి చెట్టు కింద సేద తీర్చుకున్నాడంట. వినండి మీరు జాగ్రత్తగా, నేను ముగిస్తాను ఒక 10 నిమిషాల్లో.
సేద తీర్చుకుంటుంటే ఆ సేద తీర్చుకున్న సమయ సందర్భంలో అలిసిపోయాడు కదా, ఆ చెట్టు మొదల చాటున పడుకొని అలాగ గుర్రపెట్టి నిద్రపోతుంటే మర్రి విత్తనం ఒకటి పడిందంట, ముక్కు మీద పడిందంట. అది చూసి మర్రి విత్తనం పట్టుకొని, అసలు దేవుడికి బుద్ధి ఉందా, దేవుడికి జ్ఞానం ఉందా, ఇది ఇంత చెట్టు ఉంది, పెద్ద చెట్టు, దీనికి ఇంత విత్తనమా, ఇంత చిన్న విత్తనమా ఈ మర్రి విత్తనం, అలా దేవుడికి జ్ఞానం ఉందా, ఈ మర్రి చెట్టు ఎంత ఉంది కనీసం మరి కొబ్బరి బొండం అంతా ఉండొద్దా విత్తనం అంటాడు. అసలు కొబ్బరి బొండం అంటూ ఉంటే ఆ చెట్టు మించి ఆ కొబ్బరి బొండం అంత విత్తనం ఈడిమే ముక్కు మీద పడితే ముక్కుంటుందండి. అప్పుడు ఆలోచించి, అమ్మో దేవుడు చాలా జ్ఞాని, అమ్మో నేను అనుకున్నట్టుగా కొబ్బరి బొండం లాంటి విత్తనం మర్రి చెట్టుకుంటే నా ముక్కు మీద ఆ విత్తనం పడి ఉంటే ఇప్పుడు నేను పచ్చడయ్యి ఉండేవాడిని. దేవా నీకు స్తోత్రమయ్యా, ఇంత విత్తనం పెట్టి నాకు ఏ హాని కలగకుండా నువ్వు చేసినందుకు స్తోత్రమయ్యా అని స్తుతులు చెల్లిస్తా వచ్చాడు. మాటసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్తేర్ ఏం కోరుకోలేదండి, నపుంసకుడిని ఎగేదాయి పుట్టింది. రాజు దగ్గరికి వెళ్తే స్త్రీలందరికంటే రాజు అయిన అహష్వేరోషు రాజు ఎస్తేరును ప్రేమించాను. ఆమేన్. కిరీటం తీసి ఆమెకు పెట్టాడు. ఇప్పుడు ఎస్తేరు ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజమందిరంలో రాణి అయిపోయింది. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చదవండి 8వ అధ్యాయం 16, 17 వాక్యాలు. ఎస్తేరు గ్రంథం. రాజు సమస్థానములయందు తక్కిన యూదులందరూ పూనుకొని తన ప్రాణములు రక్షించుకోవటకై 13వ దినమందు నెమ్మది పొందెను. 8వ అధ్యాయం 16, 17 వచనాల ఎస్తేరు గ్రంథం. అది కావాలి. యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగేను. చప్పట్ల కొట్టండి గట్టిగా. యూదులకు ఏం కలిగింది? ఆనందం, క్షేమం, సంతుష్టి, ఘనత. హల్లెలూయా. దేవుడు మనకు మూలవాక్యంలో చెప్తున్నాడు, నేను నీకు బహు ఘనత కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎస్తేరును, మొర్దెకైని, యూదులందరికీ కూడా గొప్ప ఘనత వచ్చింది. హల్లెలూయా. నిశ్చయముగా మరి ప్రశస్త జాయిని దేవుడు ఘనపరచునుగాక, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఎప్పుడంటే ఇవన్నీ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం అనుభవిస్తామని లేఖనాలు చెప్తున్నాయంటే ప్రార్థన. ఆమేన్. ప్రార్థన శూరకార్యాలు, ప్రార్థన గొప్ప కార్యాలు చేసి చూపిస్తుంది. కనుక మన జీవితాల్లో ఇంకా అనేక పుట్టినరోజులు ప్రశస్తాధ్యాయి చేసుకుని ఇంకా అనేక పుట్టినరోజులు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గుడివాడ ఓపెనింగ్ జరుగుతుంది. యేసన్న గారు వచ్చారు, ఓపెనింగ్ చేశారు. అప్పుడు 3 సంవత్సరాల పిల్ల, ఎన్ని సంవత్సరాలు? 3 years. యేసన్న గారు బాప్తీసాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ 3 సంవత్సరాల పిల్ల బాప్తీసం తొట్టులో పడిపోయింది. ఎవరు అంతటి భోజనాలు చేసుకున్నారు, ఓపెనింగ్ అయిపోయింది కదా, భోజనాలు చేస్తూ ఉన్నారు. ఈ పిల్లని ఎవరూ చూడలేదు. ఆ పిల్లలు నేను చూసి పైకి లేపి తీసుకొచ్చా. నేను కూడా చూడకపోతే చనిపోయి ఉండేది. ఆ పిల్ల చిన్న పిల్ల. అయితే విచిత్రం చెప్పనండి, ఆ బిడ్డకి 25 సంవత్సరాలు వచ్చినాయి. హల్లెలూయా. ఎన్ని వచ్చినాయి? ఎప్పుడు దేవుడు రక్షించాడు? 3 సంవత్సరాల వయసులో బాప్తిసం తొట్టులో పడిపోతే నేను పైకి తీసి నిలబెట్టాను. యేసన్న గారి బంధువుల పిల్ల. ఏమండి విచిత్రం ఏంటంటే ఆ బిడ్డకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేనే నెల్లూరు పట్టణానికి వెళ్ళి ఆ పిల్లకు పెళ్లి చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత ఆశీర్వాదం అండి. హల్లెలూయా. అట్లాంటి తరతరాల దీవెనలు, ఆశీర్వాదాలు ప్రశస్తాధ్యాయి పొందుకునుగాక, దీవించబడునుగాక. ఈ బిడ్డ ద్వారా అనేకులకు సంతోషము కలుగునుగాక. యోహాను పుట్టుట ద్వారా ఎలిజబెత్, జకరియా కుటుంబములో గొప్ప సంతోషము కలిగినట్లుగా తుమాటి వారి కుటుంబాల్లో కలుగునుగాక.
డేవిడ్ గారి కుటుంబంలో కలుగునుగాక. ఈ బిడ్డను బట్టి అందరూ హర్షించుదురుగాక, ఆనందించుదురుగాక. తల్లిదండ్రులుగా వీరు కూడా ఉత్సాహముగా సంతోషముగా ఆ బిడ్డని పెద్ద వరకు పెంచుదురుగాక. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా వేకువజామున లేచి బిడ్డల కొరకు ప్రార్థించుదురుగాక, ప్రార్థించుదురుగాక, ప్రార్థించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని అనేకులు ఎదుట గొప్ప కార్యం చేసి దీవించి కుటుంబాలు ఆశీర్వదించండి. పుట్టినరోజు పండుగ చేసుకుంటాం మీ బిడ్డని బహుగా దీవించి ఆశీర్వదించి జరగవలసిన కార్యమంతా సకాలానికి జరిపించమని, కాపాడమని, ప్రశస్తాధ్యాయిని దీర్ఘాయువు చేత నింపి అయ్యా జీవించే సంవత్సరములు అధికంగా చేసి నేను నీకు బహుఘనత కలుగు చేస్తానని వాగ్దానపూర్వకంగా తెలియపరిచిన మాటను మీ బిడ్డ పట్ల నెరవేర్చి కాపాడమని, షాలేం లుధియాను జ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞాపకాల్లో ఉంచుకొని ఒక మగబిడ్డను కూడా మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ ఆశీర్వదించమని, ఈ శుభవేళ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా మీరు ముగించబోతున్నందుకు స్తుతులు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గడిచిన దినాలన్నీ కాచి కాపాడారు ప్రభా, నీ స్తోత్రాలు అయ్యా. నైనా అయ్యా, సహోదరుని ప్రేమించి మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలయ్యా. ఆ కుమార్తెనైనా చక్కగా వెదకటానికి నైనా నీలోనైనా సహాయం చేయండి నైనా. దేవా నీ స్తోత్రాలు. ఎస్తేరు వెళ్ళి పెరగటానికి నీ కృప దయచేయండి అయ్యా. గొప్ప నైనా బిడ్డ ప్రార్థనా పరులుగా సిద్ధపరచండి. తల్లిదండ్రులు ప్రార్థన బట్టి బిడ్డలనైనా అయ్యా ఆత్మలో ఎదగాలయ్యా. దేవా ఫలించాలి నైనా, ఫలపర్తంగా మార్చబడాలయ్యా. జీవితకాలం అంతా నిన్ను స్తుతించి బిడ్డలుగా అయ్యా కొనియాడాలయ్యా. స్తోత్రాలు. ఆ రీతిగా నైనా స్తోత్రాలు. శాలంకి ఇచ్చిన కుమార్తెను బట్టి నైనా, హృదయకి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నైనా తల్లిదండ్రులుగా టీచర్ గారికి ఇచ్చిన అయ్యా కుమార్తెని నైనా, అయ్యా కుమారుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఆ బిడ్డలు కూడా మీరు దీవించి బాబుగా ఆశీర్వదించి అయ్యా నైనా ఆస్తికర్తలుగా చేయటానికి నువ్వు శక్తిగల దేవుడు అయ్యా. గొప్ప కార్యం జరిగించండి. నీ బిడ్డలకు ఏది నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదని అయ్యా రుజువుపరిచే దేవుడు అయ్యా. ప్రతి కార్యాన్ని నువ్వు సమర్పరచండి, సహాయం దయచేయండి అయ్యా. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి నీ బిడ్డల పట్లనైనా అయ్యా దేవ చిన్నతనం నుంచి ఎదుగుటకి సహాయం చేసి దేవుడి దయందు పెద్దల దయందు వద్దన్నాలయ్యా. ఆ బిడ్డనైనా గడిచిన దినాలన్నీ నీ దయా కిరీటం ఆ బిడ్డ పైన ఉంచమని అడుగుతున్న దేవస్తోత్రాలు. నీ కృపాశ్యామాల బిడ్డను ఉంచి ఆశీర్వదించమని, కృప పొందటకు సహాయం చేయమని నైనా, కృప ఎమ్మడి కృప ఆ బిడ్డను ఆశీర్వదిస్తా అభివృద్ధిపరుస్తా నైనా. దినదినము నైనా ఎదుగుదల దయచేసి నైనా అయ్యా దేవా దైవ జ్ఞానాన్ని పొందుకోవటానికి సహాయం దయచేయమని, మీ చిత్తానుసారంగా బిడ్డలు నడిపించమని అయ్యా. మా దేవా ఈ రోజునైనా స్తోత్రాలు 20వ తారీఖున పుట్టిన దినమందు ఆనందించడానికి హర్షించడానికి అందరికీ సహాయం చేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ప్రశస్త జాయి పట్ల 2 సంవత్సరాలు నింపుకొని 3వ సంవత్సరాలు అడుగు పెట్టక సహాయం చేశావు. నూతన కార్యాలు జరిగించండి. సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ కార్యాలు నూతన పరుస్తున్నందుకు వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించు. నాయనమ్మ తాతయ్యని, అమ్మమ్మ తాతయ్యని, అలాగే తల్లిదండ్రులను, లుదియా షాలేమును,
అలాగే మేనత్త షారోను కూడా దీవించు, కుటుంబాలన్నీ కాపాడండి తండ్రి. ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మీ బిడ్డలకు కలుగు చేయమని వేడుకుంటున్నాను. అలనాడు ప్రభువా మా పితరుల దినాల్లో యూదులందరికీ, క్రైస్తవులందరికీ ఆనందాన్ని, క్షేమాన్ని, సంతుష్టిని, ఘనతను కలుగు చేసినట్లుగా ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రశస్తాధ్యాయం మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. మీరు తీర్చిదిద్దబోతున్నందుకు అయి వందనాలు. ఈ స్టేరు వలె ఉన్నత శిఖరాలకు మీరు ఎక్కించబోతున్నందుకు అయి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులుగా ప్రభా మీరు ప్రార్థించే మనసు, వేకువ జాముని లేచి బిడ్డల కొరకు ప్రార్థించే మనసు అయ్యా కూడి వచ్చిన మా అందరికీ, ఈ కూడికలో పాలు పొందుతున్న బిడ్డలకును, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులకు ఆ ప్రేరేపణ, ఆ ఆసక్తి, ఆ రోషం కలుగు చేయమని వేడుకుంటున్నాను. ప్రార్థించు ఆత్మ అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఈ జన్మదినోత్సవం రోజున చక్కటి విషయాలు, చక్కటి సాక్ష్యాలు మేము వింటా వచ్చాం. మా బిడ్డలను ఆ దిశగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఎంత ఆశీర్వాదకరంగా మీరు జరిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, సర్వ ఘనత, మహిమ, ప్రభావములు ఈ జన్మదినోత్సవం వేడుక దినాన్న మీరే పొందుకున్నందుకు స్తుతులు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును, సకల కోటి పరిశుద్ధులకును, అలాగే బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులకు, అలాగే కూడి వచ్చిన సంఘ కుటుంబాలకు, సంఘ బిడ్డలకు, అలాగే పుట్టినరోజు జరుపుకున్న ప్రశస్తాధ్యాయికి ఆయన కృప సదాకాలము తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగించబడ్డాయి.